నేనే ఇనాగరేట్ చేశా. దుర్మార్గుడు చురుపని కట్ చేస్తాడు, జనార్దన్ రెడ్డి సాక్షి. మళ్ళా దానికి వాళ్ళ నాన్న విగ్రహం పెట్టాల్సింది, నా ఫోటో అక్కడ. అవునా కాదా? అంటే నువ్వు కట్టలేవు, ఎవరో కట్టిన దానికి రిబ్బన్ కట్ చేస్తావు, నీ రంగేసుకుంటావు. దానికి కాదు రంగు వేయాల్సింది, నీ ముఖానికి వేయాలి ఆ రంగు. నేను ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి ఉద్యోగాలకి ఇక్కడ రావాలనుకున్నా. ఈరోజు హైదరాబాద్కి ప్రపంచంతో వస్తారంటే అది నా చరవే. అవునా కాదా? ఇంకో పక్క 6,000 కోట్లతో సోలార్ పార్క్ పెట్టాం. 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, ఈరోజు ఈరోజు మిమ్మల్ని అందరినీ, ఈ జిల్లాలో 14 సీట్లు మీరు గెలిపించారా లేదా? గెలిపించారా లేదా? మీకేమన్నా న్యాయం జరిగిందా? ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కదా ఇక్కడ. పాపం జనార్దన్ రెడ్డి నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఒకటి అడిగాడు, సార్ ఈ ఒక్క పని చేయండి సార్, ఈ ఒక్క రోడ్డు వేయించండి సార్ అని అనునిత్యం అడిగి 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బనగానేపల్లిలో అభివృద్ధి పరిగెత్తించిన నేత జనార్దన్ రెడ్డి. అలాంటి జనార్దన్ రెడ్డికి ఓటేలాలేదు, దొంగ కోటేశారు. ఒక విధ్వంసకారుడికి ఓటేశారు. నేను రాయలసీమకు ఒకటే ఆలోచించాను, నీళ్లు రావాలి, విద్య మీద శ్రద్ధ పెట్టాలి, పరిశ్రమలు తేవాలి, మౌలిక సదుపాయాలు వస్తే ఈ రాయలసీమ దశ దిశ మారిపోతుంది, ప్రపంచానికి ఆదర్శం అవుతుంది నా ఆలోచన. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, 52 సీట్లు రాయలసీమలో ఉన్నాయి. నేను కూడా రాయలసీమ బిడ్డే, ఈ గడ్డ మీదనే పుట్టా, ఈ గడ్డ మీదనే పెరిగా. నేను ఈ తెలుగు వారి యొక్క దశ దిశ మార్చేదానికి నేను కృషి చేశా. పిల్ల కాకి అడుగుతున్నాడు నిన్న మొన్న నేనేం చేశానని. నా వయసు గురించి మాట్లాడుతున్నాడు. జగన్ రా, నా మారిగా 2 రోజులు మంచి మధ్యాహ్నం 1 గంటకు 4 మీటింగ్లు అడ్రస్ చేయి, చేయగలుగుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పని దొంగ, దోపిడీదారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నా వయస్సు గురించి, నేను చేసిన పని గురించి మాట్లాడే అర్హత నీకుందా అని అడుగుతున్నా. ఎక్కడ చూసినా నా ముద్ర కనబడుస్తుంది. హైదరాబాద్కి పోతే హైటెక్ సిటీ ఎవరు కట్టారంటే, హైదరాబాద్ సిటీ ఎవరు కట్టారంటే ఎవరి పేరు చెప్తారు? ఔటర్ రింగ్ రోడ్డు పేరు ఎవరి పేరు చెప్తారు? విమానాశ్రయం ఎవరి పేరు చెప్తారు? చదువుకున్న పిల్లలు అమెరికాకు పోయి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే, 1000 కోట్లు సంపాదిస్తున్నారంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? కియా మోటార్ వచ్చిందంటే ఎవరి పేరు చెప్తారు? నేను అడుగుతాను, నీ పేరు చెప్తే ఏం చెప్తారా? చెప్పు చెప్పు అంటున్నా. ఇప్పుడు అడుగుతున్నా నేను ఒక మాట, నన్ను
బాలకృష్ణని కేశవనే గెలిపించారు. 3 ఎమ్మెల్యేలే మమ్మల్ని ఆ రోజు గెలిపించారు. ఇన్ని పనులు చేశాం. వస్తానే ఏం చేశాడు? ప్రాణ